దేవుని ప్రభావం మీతో ఉంటేనే ఆ యొక్క పరలోక ప్రయాణాన్ని, అంటే ఆయనతో కలిసి ప్రయాణం సాఫల్యమవుతుంది. ఆత్మీయమైన మీ ప్రయాణం సాగాలంటే యేసయ్య యొక్క ప్రభావం, సన్నిధి ప్రభావం కావాల్సిందే. సన్నిధి ప్రభావం లేకుండా, సన్నిధి యొక్క శక్తి లేకుండా మనం ముందుకు సాగలేము. ఆయన రక్త ప్రభావము, ఆయన యొక్క సన్నిధి ప్రభావము మన ఇంట్లో కూడా సన్నిధిని కలిగి ఉందాము. ఇంకొక మాట చెప్తున్నానమ్మా, సన్నిధి మీ ఇంట్లో ఉన్నట్లయితే దాన్ని పరిశుద్ధంగా ఉంచండి. ఆయన ప్రభావం మీలో పనిచేసేదై ఉన్నది. అప్పుడు మీ యొక్క ప్రయాణం అనేది సాఫీగా జరిగేదై ఉన్నది, సాగిపోయే ప్రయాణమై ఉన్నది, ఎక్కడ ఆగే ప్రయాణం కాదు. ఏంటండి పరిస్థితులు ఏం బాగోలేదు, మేము అనుకున్న కార్యాలు జరగట్లేదు, ఆలోచించిన ప్రకారం జరగట్లేదు, మేము చేసే పనులన్నీ ఆటంకాలు కలుగుతున్నాయి అనుకునేవారులారా, ఆయన ప్రభావం లేదేమో గమనించండి. ఆయన ప్రభావం నీతో ఉన్నట్లయితే అన్ని కార్యాలు సాఫీగా జరుగుతాయి.